హాయ్ ఫ్రెండ్స్, టిల్లు స్క్వేర్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డీజే టిల్లు చాలా హిట్, సూపర్ హిట్. ఆ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండి అందరినీ ఆకట్టుకున్నది. ఆ క్యారెక్టర్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు సిద్ధు జొన్నలగడ్డ. మరి టిల్లు స్క్వేర్లో ఎలా నటించాడు ఏంటి అన్నదే చూద్దాం. టిల్లు స్క్వేర్లో కూడా అద్భుతమైన వన్ లైనర్స్తో, పంచులతో అందరినీ ఆకట్టుకున్నాడు టిల్లు. అయితే ఫస్ట్ పార్ట్లో ఉన్న మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు కానీ, హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా ఇచ్చే జలక్కులు కానీ ఈ సినిమాలో లేవు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ద్వారా పెద్ద ట్విస్టులు అయితే ఈ సినిమాలో లేవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. గ్రాఫిక్స్ మాత్రం గ్రీన్ స్క్రీన్ అక్కడక్కడ తెలిసిపోతూ ఉంటాయి. బడ్జెట్ తక్కువ అవడం వల్ల అలా తీసుంటారు. పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. డీజే టిల్లు రీమిక్స్ సాంగ్ ఓకే అనిపిస్తుంది అంతే. ఒక సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే దాని ఒరిజినల్లో ఉన్న ఫ్లేవర్ కానీ, దాని ఒరిజినల్లో ఉన్న ట్విస్టులు కానీ, కథలో ఉన్న పంచ్ కానీ రెండో పార్ట్లో వస్తుందని ఊహించలేం. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. కాకపోతే ఒరిజినల్ పేరు చెడగొట్టకుండా సినిమాని డీసెంట్గానే ముగించారు. క్లైమాక్స్ యావరేజ్గా ఉంటుంది. కేవలం సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్ కోసమే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. మిగిలిన పాత్రధారులు అందరూ బాగానే నటించారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా యూత్ని ఆకట్టుకుంటుంది. ఏదైనా డీజే టిల్లు పర్వాలేదు అనిపిస్తాడు. ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనిపిస్తాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.